అధికులని అదములని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనియుచి హితంబరేసుని పదాభుజములే మదిలో నిలిపి కొలిచేను. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడిన్ శివుడు చూడగా మనసు పడి, తన యజమానిని ఆనతి వేడిన్ శివుడు చూడగా మనసు పడి, పొలాల సేద్యం ముగించిరమ్మని, పొలాల సేద్యం ముగించిరమ్మని గడువే విధించే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిరుచుకో ఎదుగక అనుమతించి తన భక్తుని కార్యం ఆ శివుడే నెరవేర్చే. పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున, పరుగును పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరంలో శివును దర్శనం చేయగరాదని పూజారి, ఆశాభంగం పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్తి. అంతటి శివుడే అతనిని బ్రోచి పరం జ్యోతిగా వెలయిల్చే.